పాదయాత్ర తీస్తాం. ఆనాడు అందరం యూనిఫామ్గా ఒకటే చీర కట్టుకుని ఒకటే యూనిఫామ్లో తీస్తాం. వీళ్ళందరినీ చూస్తే ఒక ట్రెండ్, ఒక అందరు యూనిఫామ్తో ఉండదు, చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈనాటి కార్యక్రమం చేనేత దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం. ఇది అసలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం, ఎందుకోసం చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటున్నాం అనే దాని మీద మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలో అన్ని దినోత్సవాలు ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ దినోత్సవం ఉంది, వాలంటీర్స్ డే ఉంది, తల్లిదండ్రుల దినోత్సవం ఉంది, తల్లి దినోత్సవం. ఇట్లనే ఇది కూడా ఒక జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకనంటే టైలర్స్ డే జరుపుకునే టైలర్స్ దర్జీ వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటుంటే వాళ్ళు కూడా అందరూ ఒక యూనిటీ కోసం టైలర్స్ డే జరుపుకునేవాళ్ళు. దాంట్లో భాగంగానే నిన్ననే నాకు తెలిసింది, నాకు కూడా దీన్ని అసలు కథ తెలియదు. నిన్న మేము రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేనేత సన్మానం పోయినప్పుడు ఎర్రమంద వెంకన్న అని మన పద్మశాలి సోదరుడే ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి ఆయనకు మనం అందరం కూడా ఎంతో కృషి చెప్పాలి, యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే 2003 నుంచి ప్రభుత్వంపై పోరాటాలు చేసి 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 చివరగా 2008లో ప్రభుత్వంతో కొట్లాడి గెలిచి చేనేత కార్మికుల కోసం కొట్లాడి మేమందరం కూడా కార్మికుల కోసం మాదొక రోజు ఉండాలి, మాదొక దినం ఉండాలి, మమ్మల్ని అందరూ గౌరవించాలని చెప్పి కొట్లాడి సాధించి అది చేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటే ప్రభుత్వ పరంగా చేనేత దినోత్సవ కార్యక్రమాలు జరిగేవి గతంలో. ఇంతకుముందు సంవత్సరం కూడా చేసినాం. ఈ సంవత్సరమే గైడెన్స్ రాక దానివల్ల సరైన కమ్యూనికేషన్ లేక ఈ సంవత్సరం మనమే స్వచ్ఛందంగా చేసుకుంటున్నాం. మేమైతే కామారెడ్డిలో ప్రభుత్వ పరంగానే చేనేత దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. ఇకపోతే చేనేత దినోత్సవంలో ఐక్యవేదికలో మనం ఉన్నందుకు అందరము వాస్తవం కొన్ని సందర్భాలలో మన పింగి ప్రకాశం గారు కూడా చాలా ఆప్కో డైరెక్టర్ చాలా మంచి విషయం చెప్పిండు. వారు ఉన్నప్పుడు ఎప్పుడైనా స్థితిగతులు వారు చెప్పిండు. ప్రస్తుత కాలంలో మన పద్మశాలి సంఘాలలో, చేనేతలో, యువజన సంఘంలో, మహిళా సంఘంలో అందరము కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, పదవుతున్నాం, ఎదుగుతున్నాం. కానీ రాజకీయ పరంగా మనము కొట్లాడడానికి పోతున్నాం. ముందు పోగానే మన అంగి వెనకకి మనోడే మన వెనకకి లాగేసే వరకు మనం ముందుకు పోతున్నాం. అధికారంలో మనం లేకపోవడం వలన రాజకీయ ఫలాలు కానీ, సబ్సిడీలు కానీ, ప్రత్యేకమైన పనిముట్లకు రావాల్సిన లోన్లు కానీ రాకపోవడంలో వెనుకంజబడిపోతుంది. అసలు కారణం ఇది. రాజకీయ పరంగా ముందుకు పోవాలంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి ఆర్థికంగా ఉన్నవాడు మొదటి పోతే మనం పూజ చేసుకుందాం. మనకి శత్రువు బయట మనకే ఉంటుంది. వేరే కులాల్లోనేమో బయట శత్రువులు ఉంటారు, మనకేమో బయట వాళ్ళు మద్దతు తెలుస్తారు. కానీ మన వ్యవస్థలో మనకే కొంతమంది ఇగో ఫీలింగ్తో ఏదో ఒక కారణంతో వెనుకలు పూజ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ యొక్క మార్పు వచ్చినట్లయితే మనకు ఈ చేనేత సంస్థకు సంబంధించినటువంటి రాయితీలు రాని, ఇప్పుడు అద్దకం రంగులు ఉన్నాయి, డైస్ ఉన్నాయి, పనిముట్లు ఉన్నాయి, సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఉంటుంది, పవర్ లూమ్స్ కూడా సబ్సిడీ ఉంటుంది, క్లస్టర్స్ ఉంటాయి. అవన్నీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్టయితే ప్రభుత్వ పరంగా కొట్లాడి తీసుకురావడానికి మనకు అది ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఉన్నదంటేనే ఆ వ్యవస్థ ద్వారా మన సాధక బాధకాలు జిల్లాల నుంచి చెప్పుకున్నట్టయితే రాష్ట్ర నాయకులు కొట్లాడగా ఎప్పుడు ఏదో ఒక గవర్నమెంట్లో మనం సాధించుకునే